బీజేపీలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో క్లియర్గా 2 స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా మనకు క్లియర్గా మనం చూసినాం. సో దానికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నిలబడ్డో తను ఓడిపోయినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఓడిపోయిన తర్వాత తనకు అన్నిటి పార్యాంతమై చెప్పేసి ఆ కౌంటింగ్ సమావేశం నుంచి బయటికి పోయినటువంటి అంశాలు కూడా చూసాం. తను ఓదారుస్తూ తను ఇబ్బంది పెడుతూ ఏదో ఇబ్బంది పడుతూ పోతా ఉన్నాడు. వారిని ఓదార్చడంలో ఓదార్స్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ ఓడిపోతాడు అని తెలిసి కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని దింపిర్రు అని చెప్పేసి ప్రతిపక్షాల వాదన అయితే వినిపిస్తూ ఉన్నది. మరి ఎందుకు ఈ విధమైన తప్పు చేసిర్రు అని అన్నది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దీనికి ఎవరికి చెప్పాలి? ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి చెప్పాలి. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో. ఎందుకనంటే డబ్బున్నోళ్ళ రాజకీయాలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కావచ్చు, లేకపోతే బీజేపీ నుంచి నిలబడ్డోళ్ళు కావచ్చు, ఇక మనకు తెలిసినటువంటి విషయమే బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయలేదు. సో ఎవరు కూడా నిలబడ్డ వ్యక్తులందరూ కూడా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి సమాజాన్ని, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి పెద్ద శక్తులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పెద్ద శక్తులే వీళ్ళు. సో వీళ్ళు డబ్బులతో చేసారు కాబట్టి చాలా పెద్ద మొత్తంలోనే డబ్బులు అయితే లాస్ అయ్యారు. సో ఆ బాధనో మొత్తం మీద బాధపడ్డాడు, ఏడ్చిండు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఇది బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల చర్చ నడుస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా బీజేపీలో జరుగుతున్నటువంటి పెద్ద చర్చ ఏంటి అంటే ఈ లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందలనే వింటురా లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందలనే వీళ్ళు రాష్ట్ర అధ్యక్షులను నియమించుకునేటటువంటి తర్జన భర్జనలో బీజేపీ అధిష్టానం పడిపోయినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉండే, దాని తర్వాత కిషన్ రెడ్డిని నియమించారు. దాని తర్వాత ఇప్పుడు అధ్యక్షుడే తెలంగాణ రాష్ట్రానికి లేకుండా పోయిండు. సో ఈ విషయంలో మరి వెతుకులాటలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి వారు పైరోవిలు చేసుకుంటా పోతా ఉన్నారు. మొత్తానికి అధ్యక్ష పదవి నాకొస్తే బాగుండు అని చెప్పేసి ఆశావాహులు అయితే చాలామంది చూస్తూ ఉన్నారు. సో ఈ ఆశావాహులలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు, అదేవిధంగా మన ఎవరు ధర్మపురి అరవింద్ గారు, మళ్ళీ కిషన్ రెడ్డి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. కాకపోతే కిషన్ రెడ్డి క్లియర్గానే ఇష్టం లేదు అన్నట్టుగా నిరాకరించినట్టుగా అనిపిస్తుంది. సో ప్రధానంగా వీరు ముగ్గురు పేర్లు అయితే మరి తెరపైకి వచ్చినాయి. మరి ఎవరిని వరించే అవకాశాలు ఉంటాయి అని అయితే చూడాలి. అండ్ ఎందుకన్నా అంటే బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అని అంటే బీసీ ముఖ్యమంత్రి ఉండాలి అని అంటే మరి ఎవరికి ఇస్తే బాగుంటుందో ఆలోచన కూడా చేయాలి. అండ్ గతంలో అధ్యక్షుడిగా చేసినటువంటి బండి సంజయ్ కూడా ఈ రేసులో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఏం జరుగుతుంది అని అన్నదైతే చూడాల్సినటువంటి అంశం. సో కొంతమంది అంటే అన్ని అగ్ర కులాలకు ఇచ్చినప్పటికీ కూడా, అంటే బీసీ వర్గాలకి కాకుండా ఉన్నత కులాలకు ఇచ్చినప్పటికీ కూడా అధ్యక్ష పదవి మాకిస్తే చాలు, ఎవరైతే అగ్ర కులాల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మాకు అధ్యక్ష పదవి ఇస్తే చాలు, ముఖ్యమంత్రి బీసీనే చేస్తాం, పార్టీకి అంటిపెట్టుకొని ఉంటాం, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పనిచేస్తాం అని చెప్పేసి అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు మరి బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే అధ్యక్ష పదవి ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు. ఇది బీజేపీకి సంబంధించినటువంటి అంశాలు.